నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు 28 డిగ్రీ సెల్సియస్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కార్తీక్ మరియు అంజలి అనే ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ల తల్లిదండ్రులు దానికి ఒప్పుకోరు. దానివల్ల వాళ్ళు కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, అంజలికి ఒక మెడికల్ కండిషన్ ఉంటుంది. దాంట్లో తనకి బ్రెయిన్ ఇంజరీ వల్ల తన శరీరం 20 డిగ్రీ సెల్సియస్ కి పెరిగిపోతుంది. చికిత్స కోసం అంజలి మరియు కార్తీక్ ఇద్దరూ జోర్జియోకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే, దానివల్ల వాళ్ల జీవితాలు మొత్తం మారిపోతాయి. వాళ్ళిద్దరూ అక్కడ ఘోరంగా ఇరుక్కుంటారు. ఇవన్నీ అంజలి యొక్క మెడికల్ కండిషన్స్ తో ముడిపడి ఉంటాయి. జోర్జియోకి వెళ్లిన తర్వాత అంజలి మరియు కార్తీక్ తో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నంబర్ 2 మూవీ పేరు వాస్కి. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. దీనికి 6.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో వాసుకి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెను కొంతమంది బలాత్కారం చేస్తారు. ఆమె వాళ్లని వెతికి తన పగని తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆమె తనను బలాత్కరించింది తన తండ్రికి కూడా చెప్పడానికి భయపడుతుంది. అందుకు తను తన పగని తీర్చుకోవడానికి DSP గీతా సహాయం తీసుకుంటుంది. మూవీలో ముందుకు వెళ్లే కొద్దివాస్కి ఆ బలాత్కారులతో ఏమేమి చేస్తుందో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఒక బలాత్కారం తర్వాత ఆమె ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంటుంది అనేది ఈ మూవీలో చూస్తారు. మూవీ G5లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు సుబ్రహ్మణ్యపురం. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కార్తీక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక నాస్తికుడు. అంటే అతను భగవంతుడిని అస్సలు నమ్మడు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, అతను సుబ్రహ్మణ్యపురం అనే ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక మందిరం ఉంటుంది. అక్కడ చాలా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యల వెనుక దాగి ఉన్న రహస్యాలని వెతకడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడా? ఈ హత్యలను ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు గార్గి. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 8.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు గార్గి. తను ఒక స్కూల్ టీచర్. తన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాడు. కానీ ఒకరోజు తన తండ్రి ఒక 5 ఏళ్ల అమ్మాయితో బలాత్కారం చేశాడు అని ఆరోపణ పడుతుంది. దానివల్ల తన తండ్రిని జైల్లో వేస్తారు. గార్గికి తన తండ్రి నిరపరాధి అని, అబద్ధపు కేసులు అతన్ని ఇరికించారు అనిపిస్తుంది. ఇప్పుడు తను తన తండ్రి నిరపరాధి అని నిరూపించాలి అనుకుంటుంది. తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్, ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు గార్గి తన తండ్రి నిరపరాధి అని ఎలా నిరూపిస్తోంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది? తన తండ్రి నిజంగా బలాత్కారం చేశాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మహారాజా మూవీ చూసారా? మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు తగ్గేదేలే. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్, మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఈశ్వర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. తన ఎక్స్ విడిచిపెట్టిన తర్వాత తను దేవి అనే అమ్మాయిని కలుస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత లైఫ్ బాగా నడుస్తుంది. ఇదే మధ్యలో ఈశ్వర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ ఉంటుంది. తన పేరు లీసా. తను ఈశ్వర్ లైఫ్ లో మళ్లీ రావాలని అనుకుంటుంది.
కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సడన్ గా లీసాని ఎవరో మర్డర్ చేస్తారు. అయితే ఈశ్వర్ ఈ మర్డర్ యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతాడు. అయితే ఈశ్వర్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే లిసా యొక్క మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీంట్లో ఈశ్వర్ చేయి కూడా ఉందా? ముందుకు వెళ్లే కొద్ది కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్లు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.